తెలంగాణ కాంగ్రెస్ లో వరంగల్ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి కొండా సురేఖ దంపతుల రాజకీయ ఆశలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్ పెట్టారా? పరకాల నియోజకవర్గం విషయంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తమ కుమార్తె కొండా సుష్మితను బరిలోకి దింపాలని కొండా సురేఖ దంపతులు గతంలో పలుమార్లు తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే వరంగల్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పరకాల నుంచి వచ్చే ఎన్నికల్లోనూ రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆయనను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. దీంతో పరకాల సీటుపై రేవూరికే రేవంత్ ముందస్తుగా భరోసా ఇచ్చినట్లయిందన్న అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు కొండా సురేఖ దంపతులు దూరంగా ఉండడం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పరకాల సీటుపై సీఎం వ్యాఖ్యలకు కొండా దంపతుల గైర్హాజరుకు ఏమైనా సంబంధం ఉందా, లేక ఇతర కారణాలతోనే వారు పర్యటనకు దూరంగా ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని మరోసారి గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా కోరడం కొండా సుష్మిత రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చకు దారితీసింది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలపై కొండా దంపతులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ6 టీవీ.